లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. జాతకాలు చూసి పెళ్లిళ్ళు చేయాలా? సెకండ్ మ్యారేజ్ కోసం ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? కుంభ వివాహాలు, కదలి వివాహాల సంగతేంటి? విదేశీ సంబంధాల విషయాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో నుంచి శ్రీమతి డాక్టర్ కొనాల భాగ్యలక్ష్మిరెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అమ్మా. భాగ్యలక్ష్మి గారు, ఒక చిన్న శ్లోకంతో మనం ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దామా? తప్పనిసరిగా. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ఛాయే సర్వ విఘ్నోపశాంతయే. ఓం గం గణపతే నమః. శ్రీమాత్రే నమః. సో వివాహానికి సంబంధించి వధూవరుల ఎంపిక విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందంటారు? వివాహానికి సంబంధించి వధువుల యొక్క అంటే ఎలా అనుకుంటామంటే, సాధారణంగా ఇప్పుడు అందరూ కూడా చదువులు పూర్తయిన తర్వాత ఆ తదుపరి సంబంధాలు చూడాలంటే కనుక వాళ్ళకి సరైనటువంటి జీతాలు వచ్చాక, అంటే ఇది వరకు 4 అంకెలు అనేవారు, ఇప్పుడు 5 అంకెలు 6 అంకెలు కూడా చూస్తున్నారు ప్యాకేజీలు. అలా వచ్చిన తర్వాత వాళ్ళు వివాహానికి పచ్చజెండా ఊపుతున్నారు పిల్లలు. దాన్ని బట్టి కూడా ఈ పెద్దవాళ్ళు కూడా వెతుకుతున్నారు. దానివల్ల ఈ ప్యాకేజీల విషయంలో ఆ తర్వాత ఏంటంటే వీళ్ళకి హైట్ గురించి, తర్వాత అందాల గురించి, ఆ తర్వాత నెత్తి మీద జుట్టు లేకపోతే పిల్లనివ్వట్లేదు, ఎన్నో రకరకాలన్నమాట. అప్పుడు ఏజ్ బారుగా కనపడకూడదు, అబ్బాయిలు స్లిమ్గా అందంగా ఉండాలని అమ్మాయిలు, అమ్మాయిలు నాజుగ్గా ఉండాలని అబ్బాయిలు, ఇలా ఎవరికి తగినటువంటి కోరికలు వాళ్ళకి. దాన్ని బట్టి మనం చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందన్నమాట. అందువల్ల ఉద్యోగం వచ్చిన ఒక ఏడాదికి 2 ఏళ్ళకి వెంటనే మొదలు పెడితేనే బెటర్ అని నా ఉద్దేశం. అంతే, ఎంత లేట్ చేస్తే అంత లేట్ అంటే వీళ్ళ యొక్క అది ఏది రిజెక్ట్ అనేది చాలా ఈజీ అయిపోయింది అనమాట. సో రిజెక్ట్ కంటే యాక్సెప్టెన్స్కి కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తే పెళ్లి కూడా త్వరగా అవుతుంది. సో మీ దగ్గర ఉన్న కొన్ని ప్రొఫైల్స్ చెప్తారా? డెఫినెట్గానమ్మా. ఆర్యవైశ్య క్యాస్ట్, 26 సంవత్సరాల అబ్బాయి, 5'11" హైటు, ఎంహెచ్ఎస్సి యూఎస్లో H1B ఉంది. ఇతనికి 150Kలో ఉన్నాడు. తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా బ్రాహ్మిన్ క్యాస్ట్లో 30 సంవత్సరాల అబ్బాయి, 5'9" హైటు, బీటెక్ MBA, 30 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. తగినటువంటి వధువు కావాలి. శాఖ పట్టింపు లేదు. వెలమ క్యాస్ట్, 29 సంవత్సరాలు, 5'11" హైటు, బీటెక్, 20 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. తగినటువంటి వధువు కావాలి. ఈ అబ్బాయి కూడా హైదరాబాద్లోనే పనిచేస్తున్నాడు. వెనకాల కూడా ఒక 10 CR ప్రాపర్టీ ఉంది. పద్మశాలి క్యాస్ట్, 29 సంవత్సరాలు, 5'9" హైటు, ఈ అబ్బాయి కూడా బీటెక్ చేసి 20 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. పద్మశాలి క్యాస్ట్లో చదువుకుని ఉద్యోగం చేస్తున్న వధువు కావాలి. గౌడ్స్ క్యాస్ట్, 28 సంవత్సరాలు, 5'10" హైటు, బీటెక్, 25 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ బాబుకి తగినటువంటి వధువు కావాలి. వెల్ సెటిల్డ్. ముదిరాజ్ క్యాస్ట్, 29 సంవత్సరాలు, బీటెక్, 24 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా బ్రాహ్మిన్ క్యాస్ట్లో అమ్మాయిలు, 25 సంవత్సరాల పాప, 5'2" హైటు, బీటెక్, 15 లక్షల ప్యాకేజీలో ఉంది. 30 కోట్ల ప్రాపర్టీ కూడా ఉంది. అందువల్ల బ్రాహ్మిన్ క్యాస్ట్లో 30 ఏళ్ల లోపు ఉన్నటువంటి అబ్బాయి ఎవరైనా సరే ఉన్నట్లయితే కనుక వెంటనే మమ్మల్ని సంప్రదించవచ్చు. ఎన్ని బీటెక్ చూస్తారు వీళ్ళు. వైశ్య క్యాస్టు, 26 సంవత్సరాలు, 5'3" హైటు, బీటెక్, 20 లక్షల ప్యాకేజీలో ఉండి 50 కోట్ల ప్రాపర్టీ ఉన్నటువంటి ఆర్యవైశ్య క్యాస్ట్లో అమ్మాయికి వరుడు కావాలి. కాపు క్యాస్ట్, 24 సంవత్సరాలు, 5'3" హైటు, బీటెక్, 12 లక్షల ప్యాకేజీలో ఉన్నది పాప. వెల్ సెటిల్డ్. తగినటువంటి వరుడు కావాలి. మున్నూరు కాపు క్యాస్ట్, 25 సంవత్సరాలు, 5'2" హైటు, బీటెక్, 6 లక్షలు ప్యాకేజీలో ఉంది. ఒక 50 కోట్ల ప్రాపర్టీ ఉంది. మున్నూరు కాపు క్యాస్ట్లో వెల్ సెటిల్డ్ వరుడు కావాలి. గౌడ్స్ క్యాస్ట్, 25 సంవత్సరాలు, గవర్నమెంట్ జాబ్ చేస్తుంది. అమ్మాయి 5'3" హైటు, బీటెక్ చదువుకుంది. 11 లక్షల ప్యాకేజీలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. ముదిరాజ్ క్యాస్ట్, 28 సంవత్సరాలు, 5'3" హైటు, యూఎస్ ప్రొఫైల్, ఇది 190K వస్తుంది. H1B ఉంది. I-140 కూడా క్లిక్ అయింది. ఓ 50 కోట్లు ఉంటుంది. ముదిరాజ్ క్యాస్ట్లో యూఎస్లో ఉన్నటువంటి వరుడు కావాలి. ఓకే అండి. మోహన్ రెడ్డి గారు హైదరాబాద్ నుంచి కాలర్ రెడీగా ఉన్నారు. నమస్తే అండి. మేడంతో మాట్లాడండి. నమస్తే అండి, రెడ్డి గారు చెప్పండి. మేడం, మా అబ్బాయి ఉన్నాడండి, మ్యారేజ్ కి అమ్మాయి కావాలి. అదేనండి. ఏం చదువుకున్నారండి ఆయన? డిగ్రీ చేశాడండి. ఓకేనండి. అబ్బాయి ఫోటో డీటెయిల్స్ కూడా కొంచెం వాట్సాప్ నెంబర్ నా పక్కనే ఉంది కదా. ఈ నెంబర్ కా మేడం? ఈ నెంబర్ ఇప్పుడు పక్కనే ఉంది కదండి, 9154690099 దానికి పంపించండి.
దాని కింద నెంబర్ అయినా సరే పై నెంబర్ అయినా సరే పంపించండి. ఓకేనా? సరే కానీ మీరు ఇది ఎక్కడ లొకేషన్ ఎక్కడండి ఇది? ఇది తార్నాక ఉడా కాంప్లెక్స్లో ఒక బ్రాంచ్ ఉందండి. దిల్సుఖ్ నగర్ బాబా గుడి ఎదురుగా ఒక బ్రాంచ్ ఉందండి. శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో. ఒకసారి లొకేషన్ షేర్ చేస్తారా? అది అడ్రస్ షేర్ చేస్తారా? అడ్రస్ తార్నాక 1022 పిల్లర్ నెంబర్ ఆపోజిట్ గేట్ అండి. ఏంటంటే ఎక్కడ? తార్నాక ఆరాధన సినిమా థియేటర్ పక్కన. ఓకేనా? ఆరాధన సినిమా థియేటర్ తెలుసు. సరేనండి. ఓకేనండి. ఓకే. చాలామంది మాంగళ్య దోషాలు అని అంటుంటారు. అసలు మాంగళ్య దోషాలు అంటే ఏంటి? ఒకవేళ ఈ దోషాలు కనుక ఉంటే వీటికి పరిష్కారం ఏంటంటారు? మాంగళ్య దోషాలు అంటేనమ్మా సాధారణంగా ఏమవుతుంటుందంటే అమ్మాయికి ఇప్పుడు కుజుడు అష్టమంలో ఉన్నాడనుకోండి, అది మాంగళ్య దోషం కింద వస్తుంది. అలాగే అబ్బాయికి కూడా అంతే. కళత్ర దోషాలు, మాంగళ్య దోషాలు అంటే ఏంటి? భార్యకి కానీ భర్తకు కానీ 100% వాళ్ళు 100 సంవత్సరాలు కలకాలం జీవించాలని పెళ్ళిళ్ళు చేస్తూ ఉంటాం. ఆపమృత్యు దోషాల కింద వచ్చి వాళ్ళిద్దరూ కూడా ఎవరో ఒకళ్ళు లేకుండా అన్నట్టుగా ఉంటుందన్నమాట. అలాంటివన్నీ కూడా మాంగళ్య దోషాల కింద వస్తాయి. కాబట్టి ఈ కళత్ర దోషాలకి గాను జ్యోతిష శాస్త్రం కూడా ఏంటంటే కనుక జాగ్రత్తగా చూసి చేసుకోమని పొంతనలో అన్నీ చెప్తూ ఉంటుంది. అందువల్ల ఈ మాంగళ్య దోషాలు పరిహారార్థం కదలి వివాహాలు, ఆ తర్వాత మనకి కుంభ వివాహాలు చేయించడం జరుగుతుంది. మన హైదరాబాద్లో మేము చేయించడం వల్ల చాలామంది బయట నుంచి కూడా వచ్చి వేరే వేరే ప్రాంతాల నుంచి మన దగ్గర చేయించుకుని వెళ్తూ ఉంటారు. హోటల్లో రూమ్ తీసుకుని ఉండి వెళ్ళిన వాళ్ళు కూడా కోకొల్లలుగానే ఉంటారు. అది చేయించడం అనేది ఏంటంటే కనుక భగవంతుడి దయ వల్ల లక్ష్మీనారాయణల కటాక్షంతో వాళ్ళకున్న దోషం భగవంతుడు తీసేసి ఆ పరిహారం తర్వాత మంచి సంబంధాలు వచ్చి పెళ్ళిళ్ళైన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎస్ భాగ్యలక్ష్మి గారు, మీ దగ్గర ఉన్న కొన్ని ప్రొఫైల్స్ చెప్తారా? రెడ్డి క్యాస్ట్ స్పెషల్గా తీసుకొచ్చానమ్మా ఇవాళ. ఓకే. రెడ్డి క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'11" హైటు, బీటెక్, ఎంఎస్ చేసి యూఎస్లో 200Kలో ఉన్నటువంటి వరుడికి వధువు కావాలి. ఈ యొక్క అబ్బాయికి ఒక 100 కోట్ల సిఆర్ ప్రాపర్టీ ఉంది. రెడ్డి క్యాస్ట్ 27 సంవత్సరాలు, 6 అడుగుల హైటు, బీటెక్, ఎంఎస్, ఆస్ట్రేలియాలో ఉన్నాడు పిల్లాడు. 130Kలో ఉన్నాడు. ఈ అబ్బాయికి 60 కోట్ల ప్రాపర్టీ ఉంది. తగినటువంటి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'11" హైటు, బీటెక్, ఎంఎస్, కెనడాలో ఉన్నాడు ఈ బాబు. పిఆర్ ఉంది. 120K వస్తుంది. 50 కోట్ల ప్రాపర్టీ ఉంది. తగినటువంటి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ 27 సంవత్సరాలు, 6 అడుగుల హైటు, ఎంబీఏ, బిజినెస్ చేస్తున్నాడు మన హైదరాబాద్లోనే. అయితే ఏమిటంటే 15 కోట్లు సంవత్సరానికి వస్తుంది ఇతనికి. టర్న్ ఓవరు కాదు, లాభమే వస్తుంది. 100 కోట్ల ప్రాపర్టీ ఉంది. వెల్ సెటిల్డ్. తగినటువంటి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'11" హైటు, బీటెక్, బిట్స్విలాన్లో చదువుకున్నాడు ఈయన. బెంగళూరులో 1 కోటి రూపాయల ప్యాకేజీలో ఉన్నాడు ఆయన. తగినటువంటి వధువు కావాలి. ఒక 20 కోట్ల ప్రాపర్టీ ఉంది. రెడ్డి క్యాస్ట్ 27 సంవత్సరాలు, 6 అడుగుల హైటు, బీటెక్, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీగా ఉన్నటువంటి ఈ బాబు ₹1,00,000 జీతంలో ఉన్నాడు. వెల్ సెటిల్డ్. తగినటువంటి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ 26 సంవత్సరాలు, 6 అడుగుల హైటు, ఎంబీబీఎస్, ఎండి, డాక్టరు, 50 కోట్ల ప్రాపర్టీ ఉంది. డాక్టర్స్ కానీ హౌస్ వైఫ్స్ కానీ చూస్తారు. అందువల్ల ఏ రకంగా అయినా సరే మీరు సంప్రదించవచ్చు. ఈ యొక్క రెడ్డి క్యాస్ట్లో అబ్బాయిలు వివరాలు, అమ్మాయిల వివరాలు కూడా చెప్పేసుకుందాం అమ్మా. ఓకే. రెడ్డి క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5'5" హైటు, బీటెక్, ఎంఎస్, యూఎస్లో 180Kలో ఉంది. 140 కూడా క్లిక్ అయింది పిల్లకి. ఒక 30 కోట్ల ప్రాపర్టీ ఉంది పిల్ల పేరు మీద. తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ 25 సంవత్సరాలు, 5'6" హైటు, బీటెక్, ఎంఎస్ చేసి ఆస్ట్రేలియాలో ఉంది. 100K పిఆర్ కూడా వచ్చింది పాపకి. తగినటువంటి వరుడు కావాలి. వెల్ సెటిల్డ్. రెడ్డి క్యాస్ట్ 24 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్, హైదరాబాద్లోనే 30 లక్షల ప్యాకేజీలో ఉంది. 20 కోట్ల ప్రాపర్టీ. తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ 25 సంవత్సరాలు, 5'5" హైటు, ఎంటెక్, టీమ్ లీడర్గా పనిచేస్తోంది. 18 లక్షల ప్యాకేజీలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5'6" హైటు, ఎంబీఏ, గవర్నమెంట్ ఎంప్లాయ్, 80,000 జీతం. తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ 25 సంవత్సరాలు, 5'4" హైటు, ఎంబీబీఎస్, ఎండి, డాక్టర్, ఈ పిల్ల 25 లక్షల ప్యాకేజీలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. మెరిట్ స్టూడెంటు, 40 కోట్ల ప్రాపర్టీ ఉంది అమ్మాయికి. అదేవిధంగా రెడ్డి క్యాస్ట్ యూఎస్ మ్యాచ్ ఇది. 25 సంవత్సరాల పాప, అక్కడ డిగ్రీ కంప్లీట్ చేసింది. 100 కోట్ల ప్రాపర్టీ ఉంది. 5'5" హైటు, అమ్మాయి. తగినటువంటి వరుడు కావాలి. డాక్టర్ అయి ఉండి ఎంబీబీఎస్ మెరిట్లో చదువు ఉంటే కనుక వాళ్ళే యూఎస్ తీసుకువెళ్ళడానికి అభ్యంతరం లేదు. అంటే ఏంటంటే వాళ్ళకి ప్రాపర్టీ వివరాలు కూడా వాళ్ళు అడగట్లేదు.
తగినటువంటి వరుడు ఉన్నటువంటి వాళ్ళు, డాక్టర్ అబ్బాయి ఉన్నవాళ్ళు, 30 ఏళ్ళ లోపు ఉన్నవాళ్ళు వెంటనే సంప్రదించవచ్చు సౌభాగ్య మ్యారేజ్ బ్యూరోని. ఓకే మేడం. అలాగే ఇప్పుడైతే చాలామంది లేట్గానే మ్యారేజ్ చేసుకుంటున్నారు, అంటే 30-35 ఇలాంటి ఏజ్ వచ్చిన తర్వాత పెళ్లి చేసుకుంటున్నారు. సో ఇలా లేట్గా మ్యారేజ్ చేసుకునే వాళ్ళు అంటే ఎట్లాంటి సంబంధాలు చూస్ చేసుకుంటే బాగుంటుంది? అంటే చాలామంది అప్పుడు లేట్ మ్యాచెస్ అయిపోతుంది, 35లు 40లు కూడా వచ్చేస్తున్నాయమ్మా. ఎందువల్ల అంటే చూద్దాంలే తర్వాత చేసుకుంటాంలే ఏం పర్వాలేదని, లేకపోతే ముందు పెద్దవాళ్ళకి కొంచెం లేట్ అవ్వడం వల్ల కూడా రెండో వాళ్ళకి లేట్ అయిపోతూ ఉంటుంది. అలా కూడా ఉంది. అలా రకరకాల కారణాల వల్ల వాళ్ళకి ఏమైనా దోషాలు ఉన్నాయనుకోండి, వాళ్ళకి పెళ్ళి లేట్ అయితే పాపం వెనకాల వాళ్ళకి కూడా 30లు 35లు 40 36లు 30 ఏళ్ళు వచ్చేస్తున్నాయి. అలాంటప్పుడు ఏంటంటే కనుక కొంచెము జాగ్రత్తగా కాంప్రమైజ్ అవ్వడానికే చాలామంది చూస్తున్నారు. క్యాస్ట్నో బరిలోకి వెళ్ళిపోతున్నారు. అంటే కులాంతర వివాహం కూడా ఓకేనండి, కొన్ని వర్ణంలో దొరకడం లేదు, కొంచెం కాస్త ఇంచుమించు చూడండి, ఎనీ ఓసీ ఎనీ బీసీ అనేవాళ్ళు, లేకపోతే వెజిటేరియన్, లేకపోతే ఇంకొకటి ఆ రకంగా అయితే ఓకేనండి అనేవాళ్ళు కూడా. అలాంటి పెళ్ళిళ్ళు కూడా గత 17 సంవత్సరాలుగా మనం చేస్తూ వస్తున్నాము. అవి కూడా సక్సెస్ఫుల్గానే ఉన్నాయమ్మా. అన్నీ తెలిసే చేసుకుంటారు కాబట్టి ఇంకా కులం అనేది పెట్టుకోకుండా అమ్మాయి మన ఇంటికి వచ్చాక మన కులం అవుతుంది అనే ఆలోచనతో చేసుకుంటున్నారు. అవి కూడా బాగుందమ్మా. ఓకే మ్యామ్. అలాగే కొన్ని ప్రొఫైల్స్ ఉంటే చెప్తారా? తప్పనిసరిగా. చౌదరి క్యాస్ట్ 25 సంవత్సరాల పాప, 5'3" హైటు, 10 లక్షల ప్యాకేజీలో ఉంది, 40 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వరుడు కావాలి. క్షత్రియ క్యాస్ట్ 26 సంవత్సరాలు, బీటెక్, ఐఐటి చేసింది, ఎంబీఏ చేసింది, పిల్ల 60 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. సూర్యవంశంపు వాళ్ళు వీళ్ళు. వెలమా క్యాస్ట్ 25 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్, 10 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. పద్మశాలి క్యాస్ట్ 29 సంవత్సరాలు, 5'5" హైటు, బీటెక్, ఎంబీఏ కూడా చేసింది, ఎంఐ 18 లక్షల ప్యాకేజీలో ఉంది, ఒక 20 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వరుడు కావాలి. విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్ 25 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్, 6 లక్షల ప్యాకేజీలో ఉంది, విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్లో వరుడు కావాలి. యాదవ క్యాస్ట్ 24 సంవత్సరాలు, ఎర్రగొల్లలు వీళ్ళు, 5'6" హైటు, బీటెక్, 15 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. చౌదరి క్యాస్ట్ అబ్బాయి 29 సంవత్సరాలు, 5'11" హైటు, 40 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, 60 కోట్ల ప్రాపర్టీ, తగినటువంటి వధువు కావాలి. కాపు క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'8" హైటు, బీటెక్, 30 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, 40 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వధువు కావాలి. క్షత్రియ క్యాస్ట్ 30 సంవత్సరాలు, 5'11" హైటు, బీటెక్, ఎంబీఏ, 35 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. వీళ్ళందరూ వెల్ సెటిల్డ్ అండి, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. మున్నూరు కాపు క్యాస్ట్ 30 సంవత్సరాలు, 5'9" హైటు, బీటెక్, 29 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, 30 కోట్ల ప్రాపర్టీ ఉంది, మున్నూరు కాపు క్యాస్ట్లో వధువు కావాలి. విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'10" హైటు, బీటెక్, ఐఐటి చేసి 60 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్లో వధువు కావాలి. యాదవ క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'9" హైటు, బీటెక్, గవర్నమెంట్ జాబ్ చేస్తున్నటువంటి ఈ అబ్బాయికి 12 లక్షల జీతం వస్తుంది. యాదవ క్యాస్ట్లో ఏ గొల్లలైనా ఓకే అంటున్నారు. అందువల్ల ఆడశాఖ, ముష్టి శాఖ, లేకపోతే పూజ శాఖ, ఏ శాఖ అయినా సరే ఎర్రగొల్లలైనా ఓకే అంటున్నారు. అందువల్ల ఎవరైనా ట్రై చేయొచ్చు. కురుమా కూడా ట్రై చేసుకోవచ్చు. కురుమా వాళ్ళు కూడా మా దగ్గర చాలామంది ఉన్నారు. పెరిక క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'4" హైటు, ఈ అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి. కులాంతర వివాహం, 5'4" హైట్, ఎంబీబీఎస్, ఎండి, డాక్టరు, ఎనీ ఓసీ బీసీ చూస్తారు, తగినటువంటి వరుడు కావాలి. వడ్డేరా క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'3" హైటు, ఎంబీఏ, ఈ అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి. కుమ్మరి క్యాస్ట్ 29 సంవత్సరాలు, 5'2" హైటు, ఎల్ఎల్బీ చేసి 60,000 వస్తున్నాయి నెలకి, తగినటువంటి వరుడు కావాలి. వాల్మీకి క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'5" హైటు, బీటెక్, 50,000 జీతంలో ఉంది, పిల్ల, తగినటువంటి వరుడు కావాలి. రజగా క్యాస్ట్ 29 సంవత్సరాలు, 5'3" హైటు, బీటెక్, 12 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ పాపకి తగినటువంటి వరుడు కావాలి. రెండో పెళ్లి 31 సంవత్సరం, 5'5" హైటు, ఎంబీబీఎస్, ఎండి, డాక్టరు, 12 లక్షలు వస్తుంది, 10 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వరుడు కావాలి. కులాంతర వివాహానికి వీళ్ళు ఓకే అంటున్నారు. ఓకే మ్యామ్. మీరు వధూవరుల కోసం చూస్తున్నట్లయితే స్క్రీన్ మీద ఉన్న నెంబర్స్కి కాల్ చేసి భాగ్యలక్ష్మి గారితో మాట్లాడొచ్చు. సో చాలామంది పెళ్లి చేసుకున్న తర్వాత కొంతమందికి మొదటి పెళ్లి విఫలమవుతుంది. సో రెండో పెళ్ళికి వెళ్తుంటారు మ్యామ్. సో రెండో పెళ్ళికి సంబంధించిన సంబంధాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది?
రెండో పెళ్ళి అంటేనమ్మా ఇప్పుడు కాస్త ఇంచుమించు ఇది వరకు ఏంటంటే ఎక్కడో ఎప్పుడో ఏదో జరిగిందని చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే కాస్త ఇంచుమించు అన్ని వర్ణాల్లోనే కూడా ఈ సెకండ్ మ్యాచెస్ అనేవి ఎక్కువైపోతున్నాయి. దానివల్ల ఏంటంటే కొంచెం బాధపడాల్సిన విషయం అయినప్పటికీ కూడా ఇది వరకు ఏమిటంటే చాలా వరకు సర్దుకుపోవడం వల్ల ఏదైనా ప్రాణాల మీదకి వస్తే తప్ప వద్దు అనే మాట వచ్చేది కాదు. ఇప్పుడు ఏంటంటే చిన్న విషయాలకి పెద్ద విషయాలకి కూడా పెద్దవాళ్ళు చెప్పినా కూడా పిల్లలు వినడం లేదు. ఆర్థిక స్వతంత్రం ఎక్కువ అవ్వడం వల్ల కూడా అమ్మాయిలు అబ్బాయిలు కూడా విడిపోతున్నారు. జాగ్రత్తలు ఏమిటంటే ముందు జరిగినటువంటి పరిస్థితులు ఇప్పుడు మరలా తిరిగి సంబంధంలో రాకుండా ఉండేటట్టుగా చూసుకునేలాగా మీరు ఓపెన్ అప్ అయ్యి మాతో చెప్పినప్పుడు మేము అలాగే ఆ పరిస్థితుల్లో కొంతమంది దాంపత్య జీవితానికి పనికిరారని డైవర్స్ తీసుకున్నా ఉంటారు. ఆ కాజు మనకి విడాకులు నోట్లో ఉండదు. కానీ ఏంటంటే వీళ్ళు చెప్తారు, ఏదైనా మేము నమ్ముతాము, ఎందుకంటే మీరు సత్యం మాట్లాడుతున్నారు అనే విధానంలోనే మేము ఉంటాం కాబట్టి. అలాంటప్పుడు కూడా అలా తీసుకున్న అబ్బాయితోటి అమ్మాయితోటి మేము ముడిపెట్టకూడదు కదా. అందువల్ల ఆ జాగ్రత్తలు మేము తీసుకుంటాం. అలాంటి జాగ్రత్తలు తీసుకొని ఎంక్వైరీ చేసుకొని డెఫినెట్గా అప్పుడు అడిగేస్తే కనుక 100% సక్సెస్ అవుతుంది. ఓకే అండి. లైక్ కొన్ని ప్రొఫైల్స్ ఉంటే చెప్తారా? అలాగే అమ్మా, పెరికా క్యాస్ట్లో ఇందాక అబ్బాయిలు చెప్పుకోలేదు కదా. 32 సంవత్సరాల అబ్బాయి, 5'7" హైట్, బీటెక్ ఎంఎస్ యూఎస్లో 120 కిలో ఉన్నాడు. వెల్ సెటిల్డ్, తగినటువంటి వధువు కావాలి. కులాంతర వివాహం, 27 సంవత్సరాలు, 5'8" హైట్, బీటెక్. ఈ అబ్బాయి కూడా ఐఐటి చేశాడు, 28 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా వడ్డేరా క్యాస్ట్, 29 సంవత్సరాలు, 5'8" హైట్, బీటెక్, ఐఐటి చేసి యూఎస్లో 120 కిలో ఉన్నటువంటి అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. కుమ్మరి క్యాస్ట్, 31 సంవత్సరం, 5'7" హైట్, బీటెక్, కెనడాలో చేస్తున్నాడు, 130K వస్తుంది, తగినటువంటి వధువు కావాలి. రజకా క్యాస్ట్, 32 సంవత్సరాలు, 5'9" హైట్, బీటెక్, గవర్నమెంట్ ఎంప్లాయీ, ₹1,00,000 జీతంలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. రెండో పెళ్లి రెడ్డి క్యాస్ట్, 31 సంవత్సరం, 5'9" హైట్, ఎంటెక్, బిట్స్విలాన్లో చదువుకున్నాడు, 30 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, 30 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వధువు కావాలి రెండో పెళ్లికి. అదేవిధంగా ముదిరాజు క్యాస్టు, 31 సంవత్సరం, 5'8" హైటు, బీటెక్. ఈ అబ్బాయి కూడా గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాడు, ₹1,00,000 వస్తుంది నెలకి, తగినటువంటి వధువు కావాలి. గంగపుత్ర క్యాస్ట్, 36 సంవత్సరాలు, 5'8" హైటు. ఈ అబ్బాయి కూడా 30 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. ఓకే మ్యామ్, ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా రెండో పెళ్లి కూడా విచ్ఛిన్నమై మూడో పెళ్లికి సిద్ధపడే వాళ్ళు కూడా ఉన్నారు. సో వీళ్ళకి ఎందుకు మూడో పెళ్లి వరకు వెళ్తున్నారు? వీళ్ళ జాతకాల్లో ప్రాబ్లం ఉందంటారా, లేకపోతే మనుషుల్లోనే ప్రాబ్లం ఉందంటారా? అంటే ఇప్పుడు ఏమవుతుందంటే దీని గురించి మనము మాట్లాడే ముందు కాలర్ రెడీగా ఉన్నారు. నమస్తే అనసూయ గారు. నమస్తే మేడం. మేడంతో మాట్లాడండి. అమ్మ చెప్పండి అనసూయ గారు, ఎవరికి మ్యారేజు? మేడం నా కొడుకు మేడం. కొడుకు ఏం చదువుకున్నాడు తల్లి? కొడుకు చదువు అయిపోయింది మేడం, బీటెక్ అయిపోయింది, జాబ్ చేస్తున్నాడు హైదరాబాద్లో. ఓకే అమ్మా, కులం ఏంటమ్మా? నాయ బ్రాహ్మణ్స్ మేడం. ఓకే, ఉన్నాయి సంబంధాలు, మంచి సంబంధాలు ఉన్నాయమ్మా నాయి బ్రాహ్మిన్స్లో. అబ్బాయి ఫోటో వివరాలు అన్నీ పంపించండి అమ్మా. నా పక్కన నెంబర్స్ ఉన్నాయి కదా, ఆ 2 నెంబర్లో ఏ నెంబర్కైనా. మేడం 9939. పర్వాలేదమ్మా, పంపించండి. పంపిస్తే వాట్సాప్ చేయండి. వాట్సాప్ చేస్తే నేను మళ్ళీ మీతో మాట్లాడటానికి మా ఆఫీస్ వాళ్ళు రెడీగా ఉంటారు. సరేనా? ఓకే మ్యామ్. సో ఇప్పుడు మూడో పెళ్లికి సంబంధించి మనుషుల ప్రాబ్లం అంటారా, లేదంటే వాళ్ళ జాతకాల్లో ప్రాబ్లం అంటారా? ఏంటంటే ఫస్ట్ ఏదో జరిగిపోయింది, ఏదో అయిపోయింది, రెండో పెళ్ళికి వచ్చారు. రెండో పెళ్ళిని నిలబెట్టుకోవాలి కదా. నిలబెట్టుకోకుండా వీళ్ళు ఫస్ట్ వాళ్ళతో కంపేర్ చేసి కంపారిబిలిటీ ఎక్కువైపోయి రెండో పెళ్ళి ముక్కలైపోతుంది. అంతే, అది అంతకన్నా ఇంకేం లేదమ్మా. ఈగోయిజాలు, నేను ఎక్కువ నువ్వు తక్కువ, లేకపోతే ఇంతకన్నా గొప్ప మ్యాచ్ నాకు చాలా వచ్చాయి, ఇలాంటి విషయాలు. లేకపోతే తల్లిదండ్రులను లాగుతూ ఉంటారు. తల్లిదండ్రులు ఏం చేశారు వాళ్ళు? పాపం వాళ్ళు ముందు ఇలా అయింది, అయ్యో ఇదన్నా హ్యాపీగా ఉండాలనుకుని 2, మళ్ళీ 3వ దానికి వచ్చేస్తున్నారు అంటే కనుక వాళ్ళు ఎంత ఆవేదనతో మంచాలు ఎక్కుతారు, ఎంత బాధపడతారు వాళ్ళు. అందువల్ల పిల్లలు కూడా పెద్దవాళ్ళని, ముఖ్యంగా పేరెంట్స్ని అర్థం చేసుకోవాలి. అడ్జస్ట్ అవ్వాలి. అడ్జస్ట్ కాంది జీవితం కాదు. అందుకని అడ్జస్ట్ అవ్వాలి, ఏదో సర్దుకుపోవాలి, అలా ముందు నిలబెట్టుకోవాలి. లేదండి నేను ఇండిపెండెంట్గానే ఉంటాను అంటే అలా ఉన్నా హ్యాపీయే. ఇప్పుడు ఈ రోజుల్లో ఎవరి అభిప్రాయాన్నన్నా గౌరవిస్తాం, కానీ ఏంటంటే మీరు మానసికంగా శారీరకంగా కృంగిపోతే పేరెంట్స్ కూడా కృంగిపోతారు. ఆ ఒక్క విషయం అర్థం చేసుకోండి. ఎస్, అడ్జస్ట్ అవ్వాలి. అడ్జస్ట్ అయితేనే లైఫ్లో ముందుకెళ్తాం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఇంతవరకు వచ్చింది కూడా మనం అడ్జస్ట్ అయ్యే కదా.
సో ఇక ముందుకి కూడా అడ్జస్ట్ అయితేనే బాగుంటుంది. ఎస్, కొన్ని ప్రొఫైల్స్ ఉంటే చెప్తారమ్మా? సెకండ్ మ్యాచ్లు చెప్తానమ్మా. ఎలాగ సెకండ్ మ్యాచ్ల గురించే మాట్లాడుకుంటున్నాం కాబట్టి 33 సంవత్సరాలు, రెడ్డి క్యాస్ట్ అమ్మాయి, 5'4" హైట్, ఎంబీబీఎస్ ఎండి, డాక్టరు, రెండో పెళ్ళి, డాక్టర్ వరుడు కావాలి. రెండో పెళ్ళి 26 సంవత్సరాలు, 5'4" హైట్, యుఎస్లో ఉన్నటువంటి ఈ అమ్మాయికి వరుడు కావాలి, వెల్ సెటిల్డ్, రెడ్డి క్యాస్టు. అదేవిధంగా కాపు క్యాస్ట్ 30 సంవత్సరాలు, 5'8" హైటు, ఈ అబ్బాయి బీటెక్ చేసి యూఎస్లో ఉన్నాడు, 100Kలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి రెండో పెళ్ళికి. అదేవిధంగా రెండో పెళ్ళికి కాపు క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'3" హైటు, బీటెక్, ఇక్కడ గవర్నమెంట్ జాబ్ చేస్తుంది హైదరాబాద్లోనే, తగినటువంటి వరుడు కావాలి, 10 లక్షల ప్యాకేజీలో ఉంది. అదేవిధంగా చూసినట్లయితే కనుక రెండో పెళ్ళిలో మనం అబ్బాయిలవి అమ్మాయిలవి కూడా చెప్పుకుంటూ ఉందాము. అందుకని రెడ్డి క్యాస్ట్లోనే 31 సంవత్సరం, 5'9" హైటు, ఎంటెక్ చేసి బిట్స్ ఫిలానీలో చదువుకున్నటువంటి అబ్బాయికి రెండో పెళ్ళికి తగినటువంటి వధువు కావాలి, 30 లక్షల ప్యాకేజీ, వెల్ సెటిల్డ్. అదేవిధంగా కాపు క్యాస్ట్ 34 సంవత్సరాలు, ఈ అబ్బాయి 5'9" హైటు, ఎంబీబీఎస్ ఎండి, డాక్టరు, తగినటువంటి వధువు కావాలి రెండో పెళ్ళికి. అదేవిధంగా 33 సంవత్సరాలు, రెడ్డి క్యాస్ట్, 5'8" హైటు, 25 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా చౌదరి క్యాస్ట్ 37 సంవత్సరాలు, 5'8" హైటు, ఈ అబ్బాయి బీటెక్ చదువుకున్నాడు, గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాడు, 15 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, వెల్ సెటిల్డ్, తగినటువంటి వధువు కావాలి. లేట్ మ్యాచ్ యూకేలో ఉంది పాప, 40 సంవత్సరాలు, 5 హైటు, ఈ అమ్మాయి అక్కడ స్థిరపడిపోయింది, పిఆర్ ఉంది, సిటిజన్షిప్ కూడా ఉంది. ఈ అమ్మాయికి తగినటువంటి అమ్మాయి డాక్టర్, అక్కడ డాక్టర్ అయినా కాకపోయినా యూఎస్ వచ్చేటటువంటి వాళ్ళు ఉంటే సాఫ్ట్వేర్ కూడా చూస్తారు, వెనకాల కూడా వెల్ సెటిల్డ్, తగినటువంటి వరుడు కావాలి రెండో పెళ్ళికి. అదేవిధంగా క్షత్రియ క్యాస్ట్ కులాంతర వివాహం చూస్తారు, 38 సంవత్సరాలు, 5'10" హైటు, బీటెక్, 19 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు పిల్లాడు, తగినటువంటి వధువు కావాలి రెండో పెళ్ళికి. కాపు క్యాస్ట్ 36 సంవత్సరాలు, 5'10" హైటు, ఎంటెక్, 23 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి రెండో పెళ్ళికి. విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్ 35 సంవత్సరాలు, 5'9" హైటు, బీటెక్ ఎంబీఏ, 23 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి రెండో పెళ్ళికి. గౌడ్స్ క్యాస్ట్ కులాంతర వివాహం చూస్తారు, 29 సంవత్సరాలు, 5'10" హైటు, ఎంటెక్, 2 లక్షలు వస్తుంది నెలకి, తగినటువంటి వధువు కావాలి రెండో పెళ్ళికి. ఎస్సీ మాలా క్యాస్ట్ 34 సంవత్సరాలు, 5'8" హైటు, సెంట్రల్ గవర్నమెంట్ జాబు, రైల్వేలో చేస్తున్నాడు, ₹1,00,000 జీతం, ఈ పిల్లాడికి రెండో పెళ్ళికి వధువు కావాలి. అదేవిధంగా అబ్బాయిలు అమ్మాయిలు కూడా రెండో పెళ్ళికి చాలామంది ఉంటారమ్మా. ఓకే మ్యామ్. ఓకే మ్యామ్, కాలర్ రెడీగా ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే శ్రీనివాస్ గారు. గౌలల మావిడారా, నాకు అర్థమైందండి, కాకినాడ దగ్గర. చెప్పండి, అబ్బాయికా అమ్మాయికా పెళ్లి సంబంధం కావాలి? అబ్బాయికి పౌరోహిత్యం చేస్తాడు, బ్రాహ్మణ అబ్బాయి, మెచ్చిపాటి వారి అబ్బాయి. అవునండి, సరేనండి. అంటే అబ్బాయి కానీ అమ్మాయి కానీ మనకి పౌరోహిత్యం చేస్తారు ఎక్కువలు. అదేనండి, పౌరోహిత్యం అంటే కొంచెం జనాలకి అంతగా ఇదవ్వట్లేదు, అయినప్పటికీ కూడా ప్రయత్నం చేస్తాము, పంపించండి. ఇప్పుడు చూసి చెప్పండి, ఏదైనా ఉంటే ఆవిడతో చెప్పి. అలాగేనండి, చూసి చెప్తాము. ఫోన్ చేయండి. అలాగేనండి, మంచిదండి. ఎస్, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. సో మీ దగ్గర ఉన్న కొన్ని ప్రొఫైల్స్ చెప్తారమ్మా? తప్పనిసరిగానమ్మా. కులాంతర వివాహంవి తీసుకొచ్చాను ఇవాళ స్పెషల్గాని. కాపు క్యాస్ట్లో కులాంతర వివాహం చూస్తారు, అబ్బాయి 30 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, 5'10" హైటు. అదేవిధంగా కాపు కాస్ట్లోనే 27 సంవత్సరాల అబ్బాయి, 5'11" హైటు, ఎంబీబీఎస్ ఎండి, డాక్టరు, కులాంతర వివాహం చూస్తారు, 2 లక్షలు వస్తుంది నెలకి. రాజులు క్యాస్ట్లో కులాంతర వివాహం చూస్తారు, 28 సంవత్సరాలు, 5'8" హైటు, బీటెక్, 20 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, ఈ పిల్లాడు 10 కోట్ల ప్రాపర్టీ ఉంది, కులాంతర వివాహం చూస్తారు. పద్మశాలి క్యాస్ట్ నోబార్ చూస్తారు, 26 సంవత్సరాలు, 5'10" హైటు, బీటెక్ ఎంబీఏ, 60 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, హైదరాబాద్లోనే తగినటువంటి వధువు కావాలి. ముదిరాజ్ క్యాస్ట్ కులాంతర వివాహం చూస్తారు, 27 సంవత్సరాలు, 6 అడుగుల హైటు, ఎంబీబీఎస్ ఎండి, డాక్టరు, 15 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. గౌడ్స్ క్యాస్ట్ కులాంతర వివాహం చూస్తారు, 28 సంవత్సరాలు, 5'11" హైటు, బీటెక్, 100 కోట్ల ప్రాపర్టీ ఉంది. యాదవ క్యాస్ట్ కులాంతర వివాహం చూస్తారు, 26 సంవత్సరాలు, 5'10" హైటు,
బీటెక్ హైదరాబాద్లోని 25 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. ఇవన్నీ కూడా మొదటి పెళ్ళేనండి, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా అమ్మాయిలు కాపు క్యాస్ట్ కులాంతర వివాహం చూస్తారు. 24 సంవత్సరాలు, 5'6" హైటు, బీటెక్ 14 లక్షల ప్యాకేజీలో హైదరాబాద్లోనే పనిచేస్తుంది. పద్మశాలి క్యాస్ట్ 25 సంవత్సరాలు, 5'5" హైటు, బీటెక్ ఎంబీఏ కూడా చేసింది పాప. 80 లక్షల ప్యాకేజీలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి, కులాంతర వివాహం చూస్తారు. యాదవ క్యాస్ట్ కులాంతర వివాహం చూస్తారు. 26 సంవత్సరాలు, 5'5" హైటు, ఎంటెక్ 20 లక్షల ప్యాకేజీలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. ముదిరాజ్ క్యాస్ట్ కులాంతర వివాహం చూస్తారు. 27 సంవత్సరాలు, 5'5" హైటు, ఎంబీబీఎస్ ఎండి డాక్టరు 16 లక్షల ప్యాకేజీలో ఉంది పాప. అదేవిధంగా గౌడ్స్ క్యాస్ట్ కులాంతర వివాహం చూస్తారు. 25 సంవత్సరాలు, 5'5" హైటు, ఎంటెక్ 15 లక్షల ప్యాకేజీలో ఉంది అమ్మాయి. తగినటువంటి వరుడు కావాలి. రజక క్యాస్ట్ కులాంతర వివాహం చూస్తారు. 26 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్ 12 లక్షల ప్యాకేజీలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. కుమ్మరి క్యాస్ట్ కులాంతర వివాహం చూస్తారు. 25 సంవత్సరాలు, 5'5" హైటు, బీటెక్ హైదరాబాద్లోనే 80,000 జీతంలో ఉంది. వీళ్ళందరూ కూడా మొట్టమొదటి పెళ్లి వాళ్ళే. కులాంతర వివాహానికి కూడా వీళ్ళు ఓకే అంటున్నారు. అదేవిధంగా ఎస్సీ మాల క్యాస్ట్ కూడా చూద్దామమ్మా. 24 సంవత్సరాల అమ్మాయి, 5'5" హైటు, బీటెక్ యూఎస్లో ఉంది. 130K వస్తుంది. తగినటువంటి వరుడు కావాలి. ఎస్సీ మాల క్యాస్ట్ 5'4" హైటు, బీటెక్ హైదరాబాద్లోనే 14 లక్షల జీతంలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. ఎస్సీ మాలా క్యాస్ట్ అబ్బాయి 28 సంవత్సరాలు, 5'9" హైటు, ఎంటెక్ యూఎస్లో 270Kలో ఉన్నాడు. తగినటువంటి వధువు కావాలి. ఎస్సీ మాలా క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'10" హైటు, ఎంటెక్ హైదరాబాద్లోనే 18 లక్షల జీతంలో ఉన్నాడు. తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా మాదిగా క్యాస్ట్లో కూడా 28 సంవత్సరాల అబ్బాయి, 6 అడుగుల హైటు, యూఎస్లో 150Kలో ఉన్నాడు. I-140 కూడా క్లిక్ అయింది. తగినటువంటి వధువు కావాలి. మాదిగా హిందూ. వీళ్ళందరూ కూడా హిందువులైతేనే సౌభాగ్య మ్యారేజ్ బ్యూరోని సంప్రదిస్తూ ఉంటారండి. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా డిగ్రీ అన్న అబ్బాయిలకి లేకపోతే మేము సంబంధాలు చెప్పలేం కాబట్టి ఆ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మాదిగా క్యాస్టు 27 సంవత్సరాలు, 5'8" హైటు, సైంటిస్టు అబ్బాయి 32 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. తగినటువంటి వధువు కావాలి. మాదిగా క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'10" హైటు, ఎంటెక్ 15 లక్షల జీతంలో ఉన్నాడు. తగినటువంటి వధువు కావాలి. అమ్మాయిలు మాదిగా క్యాస్ట్ 5'5" హైటు, 26 సంవత్సరాలు, యూఎస్లో 140Kలో ఉంది. I-140 కూడా క్లిక్ అయింది. తగినటువంటి వరుడు కావాలి. మాదిగా క్యాస్ట్ 27 సంవత్సరాలు, బీటెక్ ఎంబీఏ ఎంఐ మేనేజర్గా పనిచేస్తుంది. 40 లక్షల జీతంలో బెంగళూరులో పనిచేస్తుంది. తగినటువంటి వరుడు కావాలి. మాదిగా క్యాస్ట్ 25 సంవత్సరాలు, 5'4" హైట్, ఎంబీబీఎస్ ఎండి డాక్టరు, హైదరాబాద్లోనే పనిచేస్తుంది. 1,50,000 జీతం. తగినటువంటి డాక్టర్ వరుడు కావాలి. ఎస్, ఓకే మ్యామ్. ఇది వాళ్ళ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో ప్రత్యేక కార్యక్రమం. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.